కాకానినాద కరుణారసపూర్ణ సింధో భక్తారిభంజన నిరంజన దేవబంధు దేవేంద్ర మౌళీమణిమండిత పాదయుగ్మ శ్రీ మల్లికేశ్వర పరాత్పరవై నమస్తే. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఇది పెదకాకాని టెంపుల్ అండి, భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయము. మేము కాకానికి వెళ్ళినప్పుడు అక్కడ తీసిన వీడియో. ఇది మేము మండే రోజు వెళ్ళాము. ఇది పుణ్యక్షేత్రము, ఇక్కడ స్థల పురాణం కూడా ఉంది. సో అది చూసే ముందు మనము రెడీ అయి వెళ్దాము. సో ఇంట్లో అయితే ఆ రోజు ఫాస్ట్గా మార్నింగే లేచి మొత్తం టిఫిన్ ప్రిపేర్ చేసేసుకొని ఇంకా మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్కి వచ్చేసేసరికి లేట్ అవుతుందని చెప్పి అవలే ఇంకా లంచ్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకొని వెళ్ళాము. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి లేట్ అవుతుంది. అది కాకుండా మండే కదా, క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఇంట్లో వర్క్ ఉంటుంది, సో ఆఫీస్ వర్క్ ఉంటుంది. సో నాకు లంచ్ టైం లేట్ అవుతుందని చెప్పి ఫాస్ట్గా రెడీ అయ్యి ఇంకా అన్నం కర్రీ వండేసుకొని టిఫిన్ అయితే కొంచెం వేరే టిఫిన్స్ అయినా లేట్ అవుద్ది, ఉప్మా అయితే ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి ఉప్మా రెడీ చేసేసుకొని ఇంకా ఫాస్ట్గా రెడీ అయ్యి తినేసి స్టార్ట్ అవుతున్నాము. ఈ కాకాని పుణ్యక్షేత్రము చాలా పవిత్రమైనది అండి. పుణ్యక్షేత్రం ఇక్కడ అసలు ఎంత పురాణ గాథలు చాలా ఉన్నాయి. దీనికి స్థల పురాణం కూడా ఉంది. ఇంతకుముందు అయితే యాక్చువల్గా శ్రీరామచంద్రుడు ఇంకా అనేక పురాణ పురుషులే కాకుండా శ్రీకృష్ణదేవరాయలు కూడా పూజించి మొక్కులు తీర్చుకున్న కాకాని క్షేత్రం ఇది మన గుంటూరు జిల్లాలో ఉంది. మన గుంటూరు నుంచి 7 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది కాకాని. సో ఇంకా రెడీ అయిపోయి వెళ్తున్నాను. ఇక్కడ మల్లికార్జునుని భ్రమరాంబను శ్రీశైలంలో నెలవై ఉన్న మల్లికార్జునుడు భ్రమరాంబల అంశలు అంటారు. దీనికి నిదర్శనంగా శ్రీశైల స్థల పురాణంలో శ్రీ మల్లికార్జునుని అంశావతారములను వివరించేటప్పుడు కాకాని యొక్క ప్రశస్తి కూడా చేయబడింది అందులో. సో ప్రాచీన క్షేత్రం అంటేనే అనేక గాథలు ఉంటాయి కదా. మరి ఈ క్షేత్రానికి సంబంధించి ప్రచారంలో ఉన్న గాథలు తెలుసుకుందాము. ఇక్కడ ఇది ఇంద్రకీలాద్రికి విజయవాడలో కనకదుర్గమ్మ కొలువై ఉన్న కొండ. గచ్చపురికి అంటే మన గుంటూరుకి మధ్య గల ఒక సుందరవనంలో పూర్వం ఒక సిద్ధయోగి చాలా కాలం పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడంట. సో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. సిద్ధయోగి పరమేశ్వరుని ఆ స్థలమందే ఉండి భక్తులను బ్రోవమని కోరుకున్నాడంట. సో పరమేశ్వరుడు ప్రసన్నుడై స్వయంభూగా వెలిశాడు ఇక్కడ. ఒకసారి పరమేశ్వరుడు కొందరు మునులు వెంటరాగా మంగళాద్రి అంటే మన మంగళగిరి నుండి అక్కడి నుంచి ప్రయాణిస్తూ మన గుంటూరుకి అంటే గర్తపురికి అప్పట్లో పేరు. సో గుంటూరుకి మంగళగిరికి మధ్యలో ఉన్న ఈ సుందరవనాన్ని చూసి కొంతకాలం అక్కడ ఉన్నారంట. సో అదే ఇది ప్రస్తుతం కాకాని. సో ఈ మునీశ్వరులు ఈశ్వరుని సేవించుచుండగా స్వామివారు భక్తులను కాపాడుతూ ఇక్కడే సంతోషంగా ఉండేవారంట. సో ఆ వనము క్రమంగా ఒక గ్రామంగా ఏర్పడింది. సిద్ధయోగులు చాలామంది ఇక్కడ స్వామివారిని బిల్వార్చనలతో నృత్య గీతాలతో సేవించి స్వామి కృపా కటాక్షాలను పొందారంట. సో అందుకే ఈ ప్రదేశానికి సిద్ధయోగ సమాజం అనే పేరు కూడా ఉంది. ఇప్పటికీ కూడా భక్తులు పర్వదినాలలో ప్రభలు కట్టి మేళతాళాలతో నృత్య గీతాలతో స్వామివారిని సేవించుకుంటారంట. అయితే పరమేశ్వరుడు ఇక్కడే ఉండిపోవటం వల్ల భ్రమరాంబిక దిగులుతో స్వామివారిని వెతకటానికి తన చెలికత్తెలను పంపించి వారు ఇక్కడ స్వామివారిని చూసి దేవికి వార్తలు తెలియజేశారంట. సో ఈశ్వరుడు కూడా తన స్థానానికి చేరుకోవాలని నిర్ణయించుకొని తన భక్తులకు ఇచ్చిన మాట ప్రకారం వారిని కాపాడటానికి ఇక్కడ లింగ రూపంలో స్వయంభువుగా వెలిశాడంట. సో తర్వాతి కాలంలో భరద్వాజ మహర్షి అనేక తీర్థాలను సేవిస్తూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న శివలింగాన్ని చూసి పూజలు చేశాడు.
ఈశ్వర సంకల్పం వల్ల ఆయనకు ఇక్కడ ఒక యజ్ఞం చేయాలనిపించిందంట. సో వెంటనే అనేక ఋషి పుంగవులను ఆహ్వానించి యజ్ఞశాలలను నిర్మించి యజ్ఞాన్ని మొదలుపెట్టాడంట. యజ్ఞకుండంలో అగ్ని ప్రజ్వలింపచేసి అందులో దేవతలకు ఆహుతులను సమర్పిస్తారు. సో భరద్వాజుడు అలా ఆహుతులను సమర్పిస్తున్న సమయంలో ఒక కాకి అక్కడికి వచ్చి దేవతలకు సమర్పిస్తున్న ఆహుతులను తాను తినసాగింది. యజ్ఞం భగ్నమవుతుందనే వేదనతో భరద్వాజ మహర్షి ఆ కాకిని వారించబోయాడు. అప్పుడు ఆ కాకి మనుష్య భాషలో ఇలా చెప్పింది: ఓ మహర్షి, నేను కాకాసురుడనే రాక్షసుడను. బ్రహ్మ ఇచ్చిన వరం చేత దేవతలకిచ్చేటువంటి హవిస్సులను నేను భక్షించవచ్చు. నువ్వు నన్నెందుకు వారిస్తున్నావు? నీ యజ్ఞ సఫలం కావాలంటే నేను ఒక ఉపాయం చెబుతాను. నువ్వు పవిత్ర జలాలతో అగమర్షణ సూక్తాలు చదువుతూ అభిషేకించిన నీరు నా మీద చల్లు. పూర్వం ఒక ఋషి ఇచ్చిన శాపం వల్ల నేను ఈ రూపంలో ఉన్నాను. మీ అభిషేక జలంతో నాకు శాపం తొలగి మోక్షం వస్తుంది. సో మీకు ఏ ఆటంకం లేకుండా యజ్ఞం పూర్తవుతుందని చెప్పాడంట. భరద్వాజ మహర్షి ఆ విధంగా చేయగానే ఆ కాకి శాపం తొలగి మహాశివుని మల్లెపూలతో పూజించి తన స్వస్థనానికి వెళ్ళిపోయాడంట. సో మల్లె పువ్వులతో పూజించటం చేత కూడా ఈ స్వామికి మల్లికార్జునుడు అనే నామం స్థిరపడింది. ఈ క్షేత్రానికి కాకాని అనే పేరు వచ్చింది. తర్వాత గ్రామ విస్తీర్ణంతో మొదటి నుంచి ఉన్న ఈ ప్రాంతం పెదకాకానిగా, విస్తరింపబడిన ప్రాంతం చినకాకానిగా పిలువబడుతున్నాయి. శ్రీరామచంద్రుడు ఈ క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ శివుడికి కోటిపత్రి పూజ చేశాడని చెబుతారు. ఈ క్షేత్రం గురించి ఇంకొక కథ: పార్వతీ పరమేశ్వరులు గగనయానం చేస్తూ కాకాని క్షేత్రం దర్శించారు. ఇక్కడ మహాభక్తుడైన కాకాసురుడు మొదట గోమయలింగం ప్రతిష్ఠించి పూజించి తరించిన చోటుగా గ్రహించి ఆ చోటును ఆకర్షించి ప్రజలను రక్షించటానికి ఆ లింగమునంద ఆవిర్భూతుడై ఉన్నట్లుగా చెప్పబడుతుంది. అగస్త్య మహర్షి తన దక్షిణ దేశ యాత్రలో విజయవాడలోని కనకదుర్గమ్మని దర్శించి గర్చపురికి అంటే గుంటూరుకి శిష్యులతో సహా కాలినడకన వెళ్తూ దోవలో ఈ క్షేత్రాన్ని దర్శించాడు. స్వామిని సేవించిన తర్వాత ఆయనకి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శనమయ్యింది. ఇక్కడే బ్రహ్మరాంబ మల్లికార్జునులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా కొలువై ఉన్నాడు. అందుకనే భక్తులు తమ పిల్లలకు చెవులు కుట్టించటము, నాగప్రతిష్ఠ చేయటము వగైరాలు ఇక్కడ చేస్తారు. శ్రీకృష్ణదేవరాయని ఆస్థానమున గల మంత్రి రెంటూరి చిట్టరుసుది ఈ గ్రామానికి చెందినవాడు. ఒకసారి రాయలు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మంత్రి కోరిక మీద ఇక్కడ బస చేశాడట. అప్పుడు ఇక్కడి ప్రజలు ఇక్కడి విశేషాలను తెలిపి ఆలయము జీర్ణావస్థలో ఉండటం వల్ల పునర్నిర్మించవలసిందిగా కోరారంట. సో రాయలు తన మంత్రి చిట్టరుసికి కావలసిన ధనం ఇచ్చి ఆలయ పునర్నిర్మాణానికి అనుమతినిచ్చాడు. తాను కూడా మనసులో తనకి పుత్రుడు కలిగితే స్వామివారి పేరు పెట్టుకుంటానని మొక్కుకున్నాడు. తర్వాత రాయలుకి పుత్రుడు కలగటం, అతనికి సదాశివరాయలు అని పేరు పెట్టడం జరిగింది. ఈ విషయము శ్రీకృష్ణదేవరాయలు కుమార్తె మోహనాంగి రచించిన మారీచి పరిణయంబు అనే కావ్యంలో వ్రాయబడ్డది. శాసనము ద్వారా కూడా తెలియచున్నది. ఇక్కడ సంతానం లేని వారు కూడా ఈ రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ఈ చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయటము, 108 ప్రదక్షిణలు చేయటము, ఇలా ఒక మండలం పాటు అంటే 41 రోజులు అలా చేయటం వల్ల కూడా సంతానం కలుగుతుందని చెప్పి ఇక్కడ స్థల పురాణం. ఇది ఎన్నో వేల సంవత్సరాల నాటి చరిత్ర కలిగినటువంటి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తే కంపల్సరీ కూడా పిల్లలు పుడతారంట, సంతానం. సో అందుకని చెప్పి ఇక్కడ ఈ స్థల పురాణం ఉంది. సో భక్తులైతే చాలా అంటే చాలామంది వస్తారు ఇక్కడికి. ఎలా అంటే ఇది ఒక పుణ్యక్షేత్రం, మన గుంటూరుకి దగ్గరలో ఉంది. గుంటూరు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా చాలా వరకు ఇక్కడికి వస్తారు. ఇక్కడైతే అన్నప్రాసన చేస్తారు పిల్లలకి. పిల్లలు పుట్టిన తర్వాత వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు ఇక్కడే. అండ్ మనకి
ఇక్కడ ఇక్కడ స్వామివారికి పాల పొంగలి నైవేద్యంగా పెడతారు. ఇక్కడ పిల్లలకి అన్నప్రాసన చేస్తారు. ఇంకా ఇది శైవ క్షేత్రం అయినా కానీ ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా జరుపుకుంటారు. నార్మల్గా అయితే ఇక్కడ రాహుకేతు పూజలు కూడా జరుగుతాయి. ఇక్కడ ఆలయంలోనే బయట ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. మనకి వెళ్ళేటప్పుడు రైట్ సైడు టెంపుల్ నుంచి అంటే వెళ్ళేటప్పుడు నందీశ్వరుడి పక్కనే ఉంటారు ఆంజనేయ స్వామి. నందీశ్వరుడు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. ఇక చాలా అంటే చాలా బాగుంటుందండి టెంపుల్. చాలా ఆలయ ప్రాంగణం కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలను నెరవేర్చుకొని స్వామివారికి విన్నపించుకొని కోరికలు నెరవేరిన తర్వాత మొక్కులు తీర్చడానికి ఇక్కడికి వచ్చే జనాలు అయితే కోకొల్లలు. అసలు ఎంతమంది జనాలు. ఇక్కడ స్వయంగా వెలిసిన శివలింగం ఇదేనంట అండి. లోపల ఉన్నది మరకతలింగం అంట. అది భరద్వాజ మహర్షి ప్రతిష్ఠించింది అని చెప్పి ఇక్కడ స్థల పురాణంలో ఉంది. సో ఈ స్వయంగా వెలిసిన శివలింగానికి బ్రహ్మసూత్రం ఉంటుంది. మన చాగంటి గారు చెప్పినట్టు బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగంలో బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగము ఉన్న ఆలయంలోకి మనం వెళ్తే అది 1కి 1,000,000 రెట్ల ఫలం అనేది మనకి ఇస్తుందని, 1,000,000 రెట్లు పుణ్యఫలం ఇస్తుందంట. సో అంత పవిత్రమైనది బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగము. అందులో ఇది మనకి స్వయంభుగా వెలిసారు స్వామివారు. ఇక్కడ శిఖర దర్శనం చేసుకోండి. ఇంతకుముందు చూసినటువంటి చండీశ్వరుడు ప్రమదగణాలలో ఆయన స్వామివారికి పెట్టిన నైవేద్యం తర్వాత ఆయనే ఫస్ట్ పెట్టాలని, ఆయనకే చెందాలని చెప్పి వరం ఉంది కదా. సో స్వామివారికి పెట్టిన ఏవైనా సరే ఫస్ట్ ఆయనే స్వీకరిస్తారు. అండ్ ఇప్పుడు చూసినటువంటి ఉత్సవ విగ్రహాలు ఉత్సవానికి బయటికి తీస్తారు. అండ్ మనకి పూజలు కూడా అక్కడ కళ్యాణము అవన్నీ అక్కడ జరుగుతాయి. సో ఇక్కడ ప్రసాదం తీసుకుని అయితే బయటికి ఇది వచ్చే దారి బయటికి వచ్చేసాను. సో ఇక్కడ నుంచి అయితే మనకి బ్యాక్ సైడు మొత్తం అన్నసత్రాలు అంటే ఒకటి ఉంటుంది. మిగతా వచ్చే భక్తులు వచ్చిన వాళ్ళకి అక్కడ ఉండటానికి ప్లేసెస్ కానీ అంటే రూమ్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ రాహుకేతు పూజలు ఇక్కడ జరుగుతాయండి. ఇది మన నవగ్రహాల మండపము పక్కన రాహుకేతు పూజలు చేయించుకుంటున్నారు. దాని వెనక సైడే యాగశాల కూడా ఉంటుంది. సో ఈ టెంపుల్ ఈ ప్రాంగణం చూసారా ఎంత పెద్దగా ఉందో. సో పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ మనకి కేశఖండన అంటే కళ్యాణకట్ట అంటారు కదా, అది కూడా ఉంటుంది. ఇక్కడ తలనీలాలు కూడా సమర్పించుకుంటారు స్వామివారికి. ఇక్కడ గోశాల అండ్ మన టెంపుల్ నుంచి బయటకు వస్తే లెఫ్ట్ సైడ్కి ఆపోజిట్లోనే మనకి ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది, శ్రీకృష్ణ రాధాకృష్ణులది. మనం ఎప్పుడైనా సరే ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు మెయిన్ టెంపుల్ అంటే మెయిన్ మూర్తి ఎవరున్నారో వాళ్ళని మాత్రమే దర్శించుకొని రావద్దంట. ఉపగుడులు అంటారు కదా, పక్కపక్కన ఉన్న స్వామి వాళ్ళను కూడా కంపల్సరీ దర్శించుకొని రావాలి అని అంటారు. ఇక్కడ మనకి పక్కన గోశాల కూడా ఉందండి. ఇస్కాన్ టెంపుల్లో గోవుకి సంబంధించినటువంటి గోమయంతో తయారు చేసినటువంటి అగరబత్తులు కానీ ఇంకా చాలా వరకు ఇక్కడ మనకి సేల్ చేస్తారు. సో ఇది లోపలికి వెళ్తే ఇస్కాన్ టెంపుల్ అంటే లోపలికి వెళ్ళిన తర్వాత రాధాకృష్ణులు ఇలా ఉంటారు. సో ఇక్కడ అలంకరణ కూడా చాలా బాగా చేస్తారు. ఇస్కాన్ అంటే నార్త్ వాళ్ళే ఉంటారు కదా, ఇక్కడ చాలా బాగా అలంకరిస్తారండి రాధాకృష్ణుల్ని. అసలు చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఎప్పుడు వెళ్ళినా కానీ, ఏ గుడికి వెళ్ళినా, ఏ ఆలయ క్షేత్రానికి ఎక్కడికి వెళ్ళినా కానీ మనము
మెయిన్గా ఉన్నటువంటి మూర్తిని మాత్రమే దర్శించుకొని ఎప్పుడు రావద్దంట. సో పక్క పక్కనే ఉంటాయి కానీ మనము ఎందుకులే అని చెప్పి వెళ్ళము, బట్ కంపల్సరీ వెళ్ళాలంట. సో ఇస్కాన్ బయటకు వచ్చిన తర్వాత ముందుకు వస్తే ఇక్కడ రామాలయం కూడా ఉంటుందండి. అంటే మనకి టెంపుల్కి ఫ్రంట్ సైడే లెఫ్ట్ సైడ్కి ఉంటుంది రామాలయము. ఇది ఫ్రంట్ సైడు గోపురం అండి. మన ఫ్రంట్ సైడ్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. సో ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయలు అమ్మటానికి అన్ని షాప్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ ఉండటానికి భక్తులు వచ్చి ఉండటానికి కూడా సత్రాలు అంటారు కదా, అవి కూడా ఉంటాయి. అండ్ టెంపుల్ బ్యాక్ సైడ్కి సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది. ఇప్పుడు ఇటు లెఫ్ట్ సైడ్ మామూలుగా అయితే పర్వదినాలలో అయితే డైరెక్ట్ లోపలికి ఎంట్రీ ఉండదండి. బయట నుంచి లోపలి వరకు కూడా వెళ్ళటానికి బార్ గేట్స్ అవన్నీ ఏర్పాటు చేస్తారు ఇక్కడ. సో పర్వదినాలలో అయితే అసలు ఎంత క్రౌడ్ ఉంటుందో ఈ టెంపుల్లో, అసలు మామూలు క్రౌడ్ ఉండదు. అప్పుడైతే దర్శనానికి వస్తే గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. మామూలుగా సోమవారం కూడా చాలామంది వస్తారు. సోమవారం ఇక్కడైతే ఎక్కువ అన్నప్రాసన అండ్ వాహన పూజ కూడా చాలా ప్రత్యేకమండి. ఎక్కువగా వాహన పూజలు చేయించుకుంటారు. ఎక్కువగా అయితే ఇక్కడ వాహన పూజలు ఇక్కడ బాగా చేయించుకుంటారు. అండ్ ఇది యాగశాల. ఇది మన ప్రసాదం తీసుకొని బయటికి వచ్చిన తర్వాత ఇది రాహుకేతు పూజా మండపం అండి. ఎవరికైనా గ్రహదోషాలు ఉంటాయి కదా, రాహుకేతు పూజలు చేయించుకోవటానికి కూడా ఇక్కడ చాలా వరకు చేయించుకుంటారు. ఏదైనా సర్పదోషం ఉన్నా కూడా అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ చాలా వరకు పూజలు చేయించుకుంటారు. ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా, ఏదైనా ఒక పని జరగకుండా సంవత్సరాల తరబడి అలాగే పెండింగ్లో ఉన్న ఏదైనా ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఇక్కడికి వచ్చి స్వామివారికి విన్నవించుకొని దానికి సంబంధించినటువంటి ఇక్కడ పూజలు చేయించుకుంటే మాత్రం కంపల్సరీ నెరవేరుతుంది. కోరిన కోరికలను తీర్చే మల్లికార్జున స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ టెంపుల్కి బ్యాక్ సైడు ఇక్కడ సత్రాలు అండ్ ఇంకా మనకి పాల పొంగలి చేయటానికి కూడా సపరేట్ ప్లేస్ ఉంటుందండి. ఇదిగో చూసారా, ఒకరు ఆల్రెడీ పాల పొంగల్ చేసి తీసుకొని వెళ్తున్నారు. సో ఇంకా అది ఈ ప్లేసేనండి. అటు బ్యాక్ సైడ్ నుంచి అక్కడ ఆ బిల్డింగ్లో చేస్తారు. అండ్ ఇక్కడ కళ్యాణ మండపము, పెళ్ళిళ్ళు చేసుకోవటానికి కూడా ఇక్కడ ఎలో చేస్తారు. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతుంటాయి. అండ్ మనకి ఇది ఈ ప్లేస్ అంతా అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ నుంచి కూడా రావచ్చు, మనం అలా రావచ్చు, ఇలా రావచ్చు. సో అదంతా మన టెంపుల్ ప్రెమిసెస్. సో అటు సైడ్ మనకి ఎలా ఉండదు. ఇక్కడ టెంపుల్కి తూర్పు సైడ్ కూడా బావి ఉంటుంది. భరద్వాజ మహర్షి అక్కడ చాలా అంటే యజ్ఞాలు చేసి అక్కడ పవిత్ర జలాలతో బావిలోనికి నిక్షిప్తం చేశారంట శక్తులని. సో ఆ బావిలో ఉన్నటువంటి నీటితో ఇక్కడ పాల పొంగలు చేస్తారని నానుడి మనకి. అండ్ ఈ ప్లేసెస్ ఎక్కడెక్కడి నుంచి వస్తారండి ఇక్కడికి జనాలు. ఎప్పుడు చూడు అసలు జనాలు లేకుండా అయితే ఉండదు. చాలామంది వస్తారు. మండే అయితే మాత్రం కిక్కిరిసిపోతారు. ఇంకా మన పండుగలప్పుడు కానీ అసలు శివరాత్రి టైంలో చూడాలండి, మామూలుగా ఉండదు. ఇదేనండి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయము. టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. సో దర్శించుకోండి మీరు కూడా. ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి ఇక్కడ కార్ పార్కింగ్ అవన్నీ ఉంటాయి. అండ్ అక్కడ కళ్యాణ కట్ట కూడా ఉంటుంది. మనకి నార్మల్గా ఇక్కడ తలనీలాలు కూడా సమర్పించుకుంటారు స్వామివారికి. ఇక్కడ మొక్కుకుంటారు. ఇక్కడ అన్నదానానికి సత్రం అది దారి. సో ఇక్కడ ఇదంతా కూడా కార్ పార్కింగ్ ప్లేసు. అండ్ మనకి ఇదంతా కూడా అదేనండి, చాలా పెద్దగా ఉంటుంది పార్కింగ్ ప్లేస్ కూడా. సో ఇక్కడే ఇది కళ్యాణ కట్ట దేవస్థానం వారిది.
సో ఇక్కడే అండి తలనీలాలు సమర్పించుకుంటారు. చాలా అంటే చాలామంది భక్తులు వచ్చారు, చూశారు కదా. నార్మల్ మండే రోజు కూడా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. సో మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ అయితే 1:30 వరకు ఉంటుందండి. మళ్ళీ 1:30 to 4 వరకు క్లోజు, మళ్ళీ 4 to 8. సో 8కి క్లోజ్ టెంపుల్. సో ఇక్కడ దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందండి. సో వాహనాలు కూడా మండే రోజు వరకు ఎంతమంది వస్తారో పూజలు చేయించుకోవటానికి. సో ఇంకా మాకు దర్శనం కూడా అయిపోయింది. సో ప్రసాదం కూడా తీసుకొని తింటున్నాను. ప్రసాదం తినేసి ఫాస్ట్గా ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ మనకి ఆఫీస్ వర్క్ కూడా ఉంటుంది కదా. బట్ దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. అసలు ఎన్ని రోజులు అవుతుందో వెళ్ళి ఇక్కడికి, చాలా రోజులు అవుతుంది కాకానికి వచ్చి. సో ఇంటికి వెళ్దామా అని అడుగుతున్నారు హరి. ఇంకా వెళ్దామని చెప్పి ఇంకా రెడీ అయిపోయాము. సో ఇంకా రిటర్న్ బయలుదేరిపోయాము. ఇది మన విజయవాడ టు గుంటూరు హైవే అండి. పైన ఉంది కదా బ్రిడ్జ్. సో ఇది హైవేకి మధ్యలో ఇక్కడే ఉంటుంది. సో ఇంటికి రిటర్న్ అయిపోయాము. సో ఇవాళ ఏంటో కానీ ఎండ కూడా లేదు, చల్లగా ఉంది. సో బతికిపోయాం మేమైతే. ఇంటికి వెళ్ళేసరికి మాకు టైం పడుతుంది. కొంచెం లేటు జర్నీ అవుతుందండి, మాకు దగ్గర కాదు కదా. సో మేము ఉండే ప్లేస్కి టెంపుల్ ప్లేస్కి కొంచెం జర్నీ ఉంటుంది. సో రిటర్న్ వెళ్ళే టైంకి ఇక్కడ మధ్యలో రైల్వే గేట్ ఉంది, ఇక్కడ కరెక్ట్ టైంకి గేట్ పడింది. సో మళ్ళీ అసలే లేట్ అయిందంటే మళ్ళీ ఇక్కడ కొంచెం సేపు లేటు. సో ఇక్కడే దారిలో అక్కడ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఉందండి. సో ఆగాం కదా అని చెప్పి ఒకసారి అట్లా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను. సో ఇంకైతే రిటర్న్ అయిపోయాము ఇంటికి ఇంకా. సో దగ్గరలో కూడా ఎక్కడ ఆగకుండా ఫాస్ట్గా ఇంటికి వచ్చేసి ఇంకా ఆకలేసింది. వచ్చేసరికి లేట్ అయింది. మార్నింగ్ కూడా సరిగా తిని వెళ్ళలేదు యాక్చువల్గా టెంపుల్ వెళ్తున్న హడావుల్లో. సో ఇంకా వచ్చేసి ఫాస్ట్గా తినేసాను. ఆల్రెడీ మార్నింగ్ వెళ్ళేటప్పుడే నేను వంట చేసుకుని వెళ్ళటము బెటర్ అయ్యింది. ఎందుకంటే వచ్చేసరికి ఎలాగో లేట్ అవుద్ది, తెలుసు కదా. మనం ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. అందుకని మార్నింగే మంచిగా అన్నీ రెడీ చేసుకొని ముందే వెళ్ళిపోవటం వల్ల రాగానే వచ్చి ఫుడ్ ప్రిపేర్ చేసుకునే పని లేకుండా హ్యాపీగా తినేసి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. సో ఆలోపే నాకు వేరే కాల్ వస్తే తనతో మాట్లాడుతూ మామూలుగా వీడియో తీస్తున్నాను. సో ఇంకా అయిపోయింది. ఇంకా ఇదండి నా మండే వ్లాగ్. సో మీ అందరికీ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. అండ్ ఇంకా మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతతో ఉంటాను. చాలా ధన్యవాదాలు మీకు. ఇంకా అయిపోయింది తినటము, ఇంకా వర్క్ కూడా స్టార్ట్ చేసేసుకున్నాను. ఇంకా వర్క్ స్టార్ట్ అయిపోయిందంటే ఇంకా ఫుల్ బిజీగా ఉంటాను. ఇదే అండి ఇవాళ వ్లాగ్. ఇంకా సో మీ అందరికీ కూడా కాకాని మల్లికార్జున స్వామి వారి దర్శనం చేయించాను అని అనుకుంటున్నాను. లోపలికి ఎలా ఉండదు కదా, బట్ టెంపుల్ వరకు అయితే ప్రిమిసెస్ అన్నీ చూపించాను. సో ఇంతేనండి. ఇంకా సరే, ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో అప్పటి వరకు అయితే చూస్తూ ఉండండి నా ఛానల్ని, వీడియోస్ని. నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. సో మళ్ళీ ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, ఉంటాను ఇంకా. బాయ్.